దేవుడు బహుమతి ఇవ్వటం కానీ శిక్షించటం కానీ చేయడు. ఆయన ఉన్నాడు అంతే. అది ఆయన స్థితి. ఆయనతో మాట్లాడగలిగితే ఆయన చెప్పేది ఒకటే, మీరు నా సంతానం, మీకు మీ ఇల్లు తెలుసు, మీరు నా దగ్గరకు రావాలని, మీ అసలైన ఇంటికి రావాలని తొందరపడండి అని అంటాడు. మీరు ఇక్కడికి సత్సంగానికి వచ్చి ధ్యాన సమయం అంతా తొందరగా వెళ్ళాలని చూస్తుంటారు. ఏమిటి ఈరోజు సత్సంగం ఇంతసేపు పెట్టారు, గంట పైన జరిగిందే అని అనుకుంటూ దట్సాల్ అనగానే తటాలున లేచి వెళ్ళిపోతారు. ఆధ్యాత్మికతను తీవ్రంగా తీసుకోమని కోరుతున్నాను. ఇది తమాషా కాదు. మీరు కావాలంటే పోగొట్టుకున్న డబ్బుని గాని, ఆరోగ్యాన్ని గాని, కీర్తిని గాని తిరిగి పొందగలరు, ఒక్క సమయాన్ని తప్ప. కాబట్టి సమయాన్ని వృధా చేయకండి. మాస్టర్ మనకు ఏ క్షణంలో ఏమిస్తారో మనకు తెలియదు.